మహిళల స్వావలంబన కోసం ఆర్థిక అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తుందని ఈ అవకాశాలను మహిళలు సద్వినియోగపరచుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం ఆవునూరు గ్రామంలో ఆవునూరు గ్రామ గాయత్రి గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు పురుగుల మందుల దుకాణాలను ఆయన శుక్రవారం రోజున ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాల్లోని మహిళలను ఆర్థిక అభివృద్ధి చెందే దిశగా 23 ఎరువుల ఫర్టిలైజర్ల దుకాణాలను మహిళల కోసం ఏర్పాటు చేసి ప్రారంభించామని, రాష్ట్రంలోనే మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. అన్ని రకాల ఎరువులు మందులు లభిస్తున్నాయని, మహిళల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన వీటిని రైతులు సద్వినియోగం చేసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింహులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి, సమైక్య సంఘాల సభ్యులు దివ్య, పుణ్యవతి, శిరీష, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు హాజరయ్యారు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి ప్రోగ్రాం కింద మా జిల్లాలో 23 ఇందిరా మహిళా శక్తి ఫర్టిలైజర్ అవుట్లెట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. దీంతో భాగంగా మా మహిళల గ్రూప్ ద్వారా యూరియా కానీ, డిఏపి కానీ, ఫర్టిలైజర్, హెర్బిసైడ్స్ ఇవి అన్నీ వాళ్ళ కంట్రోల్లో పెట్టి వాళ్ళ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది, అమ్మడం జరుగుతుంది. మా రైతు సోదరులతో మా రిక్వెస్ట్ ఏమంటే దయచేసి ఇక్కడ వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కొని మీరు వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో ఈరోజు చాలా శుభదినం. మా మహిళా గ్రూప్లో ఇలాంటి ప్రోగ్రాం జిల్లాలో ఫస్ట్ టైం నడుస్తూ ఉంది. అది స్టేట్లో కూడా అనుకుంటా ఫస్ట్ టైమే ఇలాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. సో మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దేశ పురోగతి వైపు ప్రయాణిస్తుందని చెప్పి ఆలోచనతోటి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వైలు యనమల రేవంత్ రెడ్డి గారు మరి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేద్దామనేటువంటి ఉద్దేశంతో మరి ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారంగా మరి 6 గ్యారెంటీలో భాగంగా మీకు మొట్టమొదలుగా ఇవాళ బస్సు ఎక్కితే 48 గంటల్లోగా మీకు బస్సు ప్రయాణం ఉచితంగా కల్పించిండు. అదేవిధంగా మీకు ఇలా ఫర్టిలైజర్ షాపులతో పాటుగా ఇవాళ ఆర్టీసీ బస్సులు ఇచ్చి దాని మీద మీకు డబ్బులు వచ్చే రకంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇవాళ మహిళలకు ఇలా బాగుండాలనే ఉద్దేశంతో మరి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా గారు, అదేవిధంగా సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారు ఆలోచన చేసి మరి వడ్ల కొనుగోలు కేంద్రాలను కూడా తీసుకొచ్చి మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మరి మహిళలు అభివృద్ధి చెందితే పిల్లలను చదివిస్తారు, దేశం కూడా బాగుపడుతున్న ఉద్దేశంతో వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా మీకు అప్పగించడం జరిగింది. ఈ విధంగా మీకు మహిళలకు అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తా ఉంది ప్రభుత్వం. అదేవిధంగా ఈ రోజు మరి రాష్ట్రంలో కనివిని ఎరగని రీతిలో మరి ఇలా గ్రామాల్లో రైతులకు ఫర్టిలైజర్ మందులు అందాలి, ఆ మందులు కూడా మీ మహిళా సంఘాల ద్వారానే అందించే విధంగా మరి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని మరి మన మండలంలో ఆవునూరు